హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం ఆగస్టు 1వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి జీఎస్టీకి సంబంధించి వస్తు సేవల పన్ను లేదా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటాం. ఇదొక వాల్యూ యాడెడ్ ట్యాక్స్. మన దేశంలో ప్రొడ్యూస్ చేసినటువంటి గూడ్స్ మరియు సర్వీసెస్కి వేసేటటువంటి ట్యాక్స్ ఇది. దీని యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటి? వస్తు సేవల పన్ను లేదా జీఎస్టీ అంటాం. దీని మెయిన్ ఫీచర్స్ ఏంటి అంటే, ఒకటి, ఇది సప్లై సైడ్ అప్లికబుల్ అవుతుంది, ప్రొడక్షన్ సైడ్ కాకుండా సప్లై సైడ్. రెండవది, ఇది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అనేసి పిలుస్తూ ఉంటాం. మూడవది, డ్యూయల్ జిఎస్టీ అంటాం. డ్యూయల్ జిఎస్టీ అంటే ఏంటి? ఒకే ప్రోడక్ట్ మీద స్టేట్ జిఎస్టీ వేయచ్చు, సెంటర్ జిఎస్టీ వేయచ్చు. అలాగే ఈ జిఎస్టీ రేట్స్ని మ్యూచువల్గా డిసైడ్ చేయటం జరుగుతుంది. అంటే సెంటర్ మరియు స్టేట్ రెండూ కలిసి. ఎలాగా అంటే జిఎస్టీ కౌన్సిల్ ద్వారా. అలాగే ఇందులో మల్టిపుల్ స్లాబ్స్ అనేవి ఉంటాయి. 5% అని, 12% అని, 18% అని, 28% అనేసి ఇలాగా. అయితే జిఎస్టీకి సంబంధించి మొట్టమొదటిసారిగా దీని యొక్క బిల్లుని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? జిఎస్టీ బిల్లుని అంటే 2014లో. అది రాజ్యసభలో 2016వ సంవత్సరంలో అప్రూవల్ అయింది. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్? మనం చూస్తే 101వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2016 అంటాము. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ఇది? 2017 జూలై 1 నుంచి. అందుకే జూలై 1ని మనం జిఎస్టీ డే అన్నట్టుగా నిర్వహిస్తూ ఉంటాము. అయితే గూడ్స్ మరియు సర్వీసెస్కి సంబంధించి ట్యాక్స్ విధించే అధికారం స్టేట్స్కి ఏ ఆర్టికల్ కింద ఉంది? ఆర్టికల్ 246A అన్నటువంటిది స్టేట్స్కి గూడ్స్ మరియు సర్వీసెస్ మీద ట్యాక్స్ని విధించే అధికారాన్ని ఇస్తుంది. మరి జిఎస్టీ కౌన్సిల్ అన్నాం. ఈ జిఎస్టీ కౌన్సిల్ అన్నటువంటిది ఏ ఆర్టికల్ కింద ఏర్పడింది? ఆర్టికల్ 279A కింద. ఎవరు ఈ జిఎస్టీ కౌన్సిల్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది? ప్రెసిడెంట్. ఇందులో కౌన్సిల్లోకి వచ్చేసరికి ఓటింగ్ పవర్లో మనం చూస్తే 1/3 ఏమో సెంటర్కి ఉంటుంది, 2/3 పవర్ వచ్చేసరికి స్టేట్స్కి ఉంటాయి. అయితే డెసిషన్స్ మాత్రం 3/4 మెజారిటీతో డెసిషన్స్ని తీసుకుంటారు. అయితే జిఎస్టీ ఏమేమి రిఫార్మ్స్ తీసుకొచ్చిందండి? ఒకటి, ఒక కామన్ నేషనల్ మార్కెట్ని క్రియేట్ చేయటానికి, అంటే సింగిల్ ట్యాక్స్ రెజ్యూమ్ని తీసుకురావటానికి ఉపయోగపడింది. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ని తగ్గించడానికి ఉపయోగపడింది. ట్యాక్స్ బర్డన్ని తగ్గించడానికి, అలాగే ఇండియన్ ప్రొడక్ట్స్ మరింత కాంపిటేటివ్గా తయారవ్వటానికి, అలాగే జిఎస్టీ అడ్మినిస్ట్రేషన్ ఈజీ అవ్వటానికి ఉపయోగపడింది అన్నట్టుగా ఈ జిఎస్టీని తీసుకొచ్చారు. అయితే ఈ జిఎస్టీ వల్ల గవర్నమెంట్కి కానివ్వండి, ఓవరాల్ ఎకానమీకి, ట్రేడ్కి సంబంధించి, కన్జ్యూమర్స్కి సంబంధించి, స్టేట్స్కి సంబంధించి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి అంటే, ఒకటి, గవర్నమెంట్కి ఏంటి? ఒక యూనిఫైడ్ కామన్ మార్కెట్ని తీసుకురావడానికి ఉపయోగపడిందా? ఈ మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఇది ఉపయోగపడిందా? ట్యాక్సేషన్ని స్ట్రీమ్లైన్ చేయడానికి ఉపయోగపడిందా? ట్యాక్స్ కాంప్లియన్స్ని పెంచడానికి, ట్యాక్స్ ఎవేజన్ని తగ్గించడానికి ఉపయోగపడింది. దాని ద్వారా ఓవరాల్ ఎకానమీకి మనం చూస్తే కరప్షన్ని తగ్గించడానికి, సెకండరీ సెక్టార్ని మరింత ముందుకు తీసుకెళ్లటానికి, పావర్టీ ఎరాడియేషన్కి, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి, ఫినాన్షియల్ రిసోర్సెస్కి, వీటన్నింటికి ఉపయోగపడింది. మరి ఇండస్ట్రీకి సంబంధించి, ట్రేడ్కి సంబంధించి ఎలాగా? ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఎన్ష్యూర్ చేయటం, అలాగే ట్యాక్సెస్ యొక్క మల్టిప్లిసిటీ అనేటటువంటి తగ్గింది. అంటే డబుల్ ట్యాక్సేషన్ అన్నటువంటిది కొన్ని సెక్టార్స్కి సంబంధించి ఉండేది, అది తగ్గింది. అలాగే ప్రొడక్ట్స్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో కాంపిటేటివ్గా తయారు చేయడానికి ఉపయోగపడింది. అలాగే రిజిస్ట్రేషన్, రిటర్న్స్, రిఫండ్స్, ట్యాక్స్ పేమెంట్స్ వీటన్నింటికి సంబంధించి సింప్లిఫై చేయటంలో ఇది ఉపయోగపడింది. అలాగే యావరేజ్ ట్యాక్స్ బర్డెన్ అనేటటువంటి తగ్గింది. మరి కన్జ్యూమర్స్కి సంబంధించి ట్రాన్స్పరెంట్ ప్రైసెస్ తీసుకురావడానికి ఇది ఉపయోగపడింది. ప్రైస్ రిడక్షన్కి, పావర్టీ రిడక్షన్కి ఇది ఉపయోగపడింది. స్టేట్స్కి ఏమో వాటి యొక్క ట్యాక్స్ బేస్ని పెంచుకోవటానికి, ఇంకా ఎకనామిక్గా ఎంపవర్ అవ్వటానికి, ఇన్వెస్ట్మెంట్స్ని పెంచుకోవటానికి, కాంప్లియన్స్ని పెంచుకోవటానికి ఉపయోగపడింది. ఇవన్నీ జిఎస్టీ ద్వారా ఉన్నటువంటి అడ్వాంటేజెస్. మరి జిఎస్టీ ద్వారా కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి. అవేంటి అంటే, ఒకటి, సిజిఎస్టీ అని, ఎస్జిఎస్టీ అని వాటి యొక్క ఇన్పుట్ క్రెడిట్ అన్నటువంటిది క్రాస్ యూటిలైజ్ చేసుకోకూడదు. అలాగే ఇది మనం చెప్పుకున్నాం సప్లై సైడ్ అనేసి, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్ వాటి యొక్క రెవెన్యూను కోల్పోతూ ఉన్నాయి.
అలాగే ఈ రెవెన్యూకి సంబంధించి కంపెన్సేట్ చేసుకోవటం కోసం హై రెవెన్యూ న్యూట్రల్ రేట్ అనేటటువంటిది ఉంటుంది. అలాగే స్టేట్స్ యొక్క ఫిజికల్ అటానమీ అనేటటువంటిది తగ్గుతోంది. అడిషనల్ సెస్ని వేస్తూ ఉన్నారు. అలాగే బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా కన్సర్న్స్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అలాగే స్టేట్ ట్యాక్స్ అథారిటీస్ యొక్క కెపాసిటీ అనేటటువంటిది తగ్గింది. అలాగే ఈ జిఎస్టీ అన్నటువంటిది పొలిటికల్ కన్సెన్సస్, టెక్నాలజీ, అలాగే ట్యాక్స్ అఫీషియల్స్ యొక్క కెపాసిటీ వీటన్నింటి మీద ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ జిఎస్టీకి సంబంధించిన సవాళ్ళు. ఇక్కడ ఆర్టికల్లో కూడా అదే చెప్తున్నారు. వసూళ్ళు అనేవి పెరుగుతూ ఉన్నాయి. మనం చూస్తే హయ్యెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఈ సంవత్సరం ఏప్రిల్లో జరిగాయి. అయితే ఇలా కలెక్షన్ ఏమో పెరుగుతుంది, ట్యాక్స్ బేస్ అనేది పెరిగింది. కానీ దీంట్లో ఉన్నటువంటి లొసుగులను ఉపయోగించుకొని చాలామంది ట్యాక్స్ ఎవేజన్కి పాల్పడుతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నకిలీ రిజిస్ట్రేషన్లు కానీ, నకిలీ ఇన్వాయిస్లు కానీ ఇలా తీసుకొస్తూ ఉన్నారు. వీటిని సరిదిద్దాల్సిన అవసరం ఉంది. మనం చూస్తే ఇప్పటికే ప్రభుత్వం చట్ట నిబంధనల్ని కఠినతరం చేయటం, రిజిస్ట్రేషన్స్కి సంబంధించి ముప్పు అంచనాల ద్వారా నిర్ధారించిన కేసుల్లో బయోమెట్రిక్ ఆధార పద్ధతిని ప్రవేశపెట్టడం, కొన్ని కేసుల్లో అయితే రిజిస్ట్రేషన్ కేటాయించే ముందు వ్యాపారం చేసే చోటుని ఫిజికల్గా సందర్శించి నిర్ధారించటం లాంటివి చేస్తూ ఉన్నారు. వీటన్నింటి ద్వారా ఈ జిఎస్టీని మరింతగా వాటి యొక్క రెవెన్యూ పెంచాలన్నటువంటిది ఉద్దేశం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, డిజిటల్ విద్యకి సంబంధించి. మనం చూస్తే చాలా సంవత్సరాలుగా మన దగ్గర డిజిటల్ విద్య అనేది ఉంది. కానీ కోవిడ్ తర్వాత ఇది మరింత ముందుకెళ్ళింది. ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం అనేది పెరిగింది. తరగతి గదుల్లో బ్లాక్ బోర్డ్ స్థానంలో డిజిటల్ బోర్డ్స్ వచ్చేస్తూ ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి పిల్లలకి ఆన్లైన్ కోర్సులు అనేవి విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. దానికి సంబంధించి 2016లో కేంద్ర ప్రభుత్వం మూక్ అంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ అనేటటువంటి ఇనిషియేటివ్ని కూడా తీసుకొచ్చింది. ఇది ఒక ఫ్రీ వెబ్ బేస్డ్ డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అనమాట. దీన్ని జాగ్రఫికల్గా ఎవరైతే వేరువేరుగా స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరి యొక్క పార్టిసిపేషన్ కోసం డిజైన్ చేయబడింది ఇది. అయితే ఎక్కువగా ఇవి హైయర్ ఎడ్యుకేషన్, ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్, ఎంప్లాయీ డెవలప్మెంట్ వీటికి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ని ప్రొవైడ్ చేయడానికి ఇవి ఉపయోగపడుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్వయం అన్నటువంటి ప్లాట్ఫామ్ మీకు ఐడియా ఉందా అండి? స్వయంలో ఎన్నో రకాల ఆన్లైన్ కోర్సెస్ని ఉచితంగా అందిస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి ఇంత పీరియడ్ ఆఫ్ టైం కోర్స్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఒక 1000 రూపీస్ పే చేసి ఎగ్జామ్ రాస్తే అందులో క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి సర్టిఫికేట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో స్వయం అన్నటువంటిది మంచి ఆన్లైన్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఎవరైనా ఈ వివిధ రకాల కోర్సులు అనేవి అందుబాటులో ఉంటాయి. అందులో ఎన్రోల్ అయ్యి క్లాసెస్ వింటాము అంటే మంచి ఆప్షన్ ఇది. అంతేకాకుండా యూఎస్ తర్వాత ఈ ఆన్లైన్కి సంబంధించి అంటే మూక్ లెర్నర్స్కి సంబంధించి మనం చూస్తే సెకండ్ లార్జెస్ట్ మార్కెట్ మన భారతదేశంలోనే. అలాగే మనం చూస్తే 2022-23 బడ్జెట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి అన్నట్టుగా తీసుకురావటం జరిగింది. ఏంటి, వరల్డ్ క్లాస్ యూనివర్సల్ ఎడ్యుకేషన్ని అందించాలి స్టూడెంట్స్కి. వాళ్ళ యొక్క డోర్ స్టెప్ దగ్గరికే పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్సెస్ని తీసుకెళ్లాలన్నటువంటి లక్ష్యంతో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఏవైతే చాలా ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ తీసుకురావటం జరిగిందో వాటి యొక్క విజన్తో ముందుకెళ్తూ ఒక డిజిటల్ యూనివర్సిటీని తీసుకురావాలన్నట్టుగా బడ్జెట్లో ప్రతిపాదించారు. దానికి సంబంధించి యూజీసీ ఈ జాతీయ స్థాయి డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి అన్నట్టుగా సంకల్పించింది. అది నేషనల్ డిజిటల్ యూనివర్సిటీకి సంబంధించి. అయితే మన దేశంలో అంతర్జాల వినియోగం మనం చూస్తే రీసెంట్గా భారత ఆర్థిక వ్యవస్థ పర్యవేక్షణ కేంద్రం ఒక సర్వేని నిర్వహించింది. దాని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తే 31%, అదే పట్టణ ప్రాంతాల్లో అయితే 67% ఇంటర్నెట్ని వినియోగిస్తున్న వాళ్ళు ఉన్నారు. మనం మిగతా ఫారిన్ కంట్రీస్తో పోలిస్తే మన దగ్గర తరగతి గదుల్లోనూ ప్రయోగశాలల్లోనూ ఇంటర్నెట్ మరియు కంప్యూటర్ వినియోగం అనేది చాలా తక్కువ. మనం చూస్తే గ్రామీణ ప్రాంతంలో దాదాపు 70% ఇంటర్నెట్ అందుబాటులో లేనప్పుడు డిజిటల్ విశ్వవిద్యాలయాన్ని కనుక ఇప్పుడు తీసుకొస్తే దాని సేవలు ఎంత సమర్థంగా అందుతాయి అన్నటువంటి సందేహాలున్నాయి. కాబట్టి పేద మరియు బలహీన వర్గాల విద్యార్థులకి ఎలక్ట్రానిక్ పరికరాలని అంతర్జాతీయ సదుపాయాన్ని ఇస్తే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ ఇంటర్నెట్ సమస్యను తీర్చడానికే మన ప్రభుత్వం భారత్ నెట్ అనేటటువంటి ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. అయితే ఈ డిజిటల్ విశ్వవిద్యాలయం అనేది కనుక పూర్తి స్థాయిలో ఇటు గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ సేవలు అందించగలిగితే ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న మన భారతదేశంలో ఒక కొత్త విద్యా విప్లవం అనేది వస్తుంది అనేసి ఈ ఆర్టికల్.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మణిపూర్ ఇష్యూ గురించి. మనకు తెలుసు ఏంటి, మెయిటీ లేదా మైటీలు ఎవరైతే నాన్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నారో వీళ్ళకి, అలాగే మిగిలినటువంటి ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ కుకీలు కానివ్వండి, నాగాలు కానివ్వండి, వాళ్ళకి మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతోంది. మైటీస్ నాన్ ట్రైబల్ అయితే వీళ్ళకి ఎస్టీ హోదా ఇవ్వాలి అన్నట్టుగా డిమాండ్ అనేది ఉంది. దానికి సంబంధించి ఇప్పుడు మణిపూర్ హైకోర్టు వీళ్ళకి హోదాని ఇచ్చేదాన్ని పరిశీలించండి అన్నట్టుగా పాజిటివ్గా రెస్పాండ్ అయింది. దాని సందర్భంలో అల్లర్లు అనేవి చెలరేగాయి, చాలా నిరసనలు అనేది వ్యక్తం చేయటం జరిగింది. అలాగే మనం చూస్తే అక్కడ హింస అనేది జరిగింది. మహిళల్ని రోడ్ల మీదకి తీసుకెళ్లటం, అత్యాచారం చేయటం, ఇలాంటివన్నీ అయ్యాయి. అయితే దీనికి సంబంధించి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఆమోదించింది. అది పక్కన పెడితే ఇప్పుడు మణిపూర్లో మోరే అనేటటువంటి ఒక పట్టణం ఉంది. ఆ మోరే పట్టణం నుంచి భద్రతా దళాలని ఉపసంహరించుకోండి అన్నట్టుగా డిమాండ్ చేస్తూ చురాచాంద్పూర్లో 1000 మంది మహిళలు ధర్నా చేయటం జరిగింది. మా డిమాండ్ని కనుక నెరవేర్చకపోతే రాష్ట్రంలో ఉండే అన్ని కొండ ప్రాంత జిల్లాల్లోనూ ఉద్యమిస్తాము అన్నట్టుగా హెచ్చరించారు. అది మణిపూర్ మహిళల ఉద్యమం. ఎందుకు అంటే అక్కడున్న భద్రతా దళాలను మీరు వెనక్కి తీసేసుకోండి అన్నట్టుగా వీళ్ళు అడుగుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూస్తే మణిపూర్లో ఇప్పటిదాకా 2500 మంది అక్రమ వలసదారులు ఉన్నారు అన్నట్టుగా గుర్తించడం జరిగింది. వాళ్ళలో మయన్మార్ నుంచి 104 మంది వచ్చారు. వాళ్ళని విదేశీయుల నిర్బంధ శిబిరంలో, అలాగే సజీవా ఇంఫాల్ జైళ్లలో ఉంచాము అన్నట్టుగా హోంశాఖ సంయుక్త కార్యదర్శి చెప్తూ ఉన్నారు. అంటే అక్రమ వలసదారుల్ని గుర్తించిన తర్వాత వాళ్ళ వివరాలని కేంద్ర ఎన్నికల సంఘానికి, ఆధార్ సంస్థకి పంపిస్తాము, దానివల్ల వాళ్ళు ఓటింగ్లో పాల్గొనకుండా నివారిస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. దానికి సంబంధించినటువంటిదే ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కీలక 8 మౌలిక రంగాల వృద్ధి అనేది జూన్లో 8.2% నమోదైంది. మనం చూస్తే 2022 జూన్లో నమోదైన 13.1తో పోలిస్తే తక్కువే అయినా కూడా ప్రస్తుతం 5 నెలల గరిష్ట స్థాయి ఇది. ఈ నేపథ్యంలో మనకి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ లేదా ఐఐపి అంటే ఏంటో తెలియాలి. దీన్ని ఏ సంస్థ విడుదల చేస్తుంది, ఐఐపిని ఎలా లెక్కిస్తారు అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. ఐఐపి అన్నటువంటిది ఏంటి అంటే, ఒక గివెన్ పీరియడ్ ఆఫ్ టైంలో ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ యొక్క ప్రొడక్షన్ ఎంత వాల్యూమ్లో ఉంది, వాటిలో వచ్చే చేంజెస్ ఏంటని మెజర్ చేసేటటువంటి ఒక ఇండికేటర్ ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అన్నటువంటిది. అయితే దీన్ని ఏ సంస్థ విడుదల చేస్తుంది అంటే సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది. అయితే ఈ ఐఐపికి సంబంధించి మెజర్ చేసేటప్పుడు వీటిని 2 రకాలుగా విభజిస్తారు. ఒకటి బ్రాడ్ సెక్టార్స్ అనేసి, రెండవది యూజ్ బేస్డ్ సెక్టార్స్ అనేసి. బ్రాడ్ సెక్టార్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇలా ఉంటాయి. యూజ్ బేస్డ్ సెక్టార్స్ అంటే బేసిక్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్, ఇంటర్మీడియట్ గూడ్స్ అన్నీ వీటి కిందికి వస్తాయి. అయితే దీనికి సంబంధించి బేస్ ఇయర్ని ఎప్పుడు తీసుకుంటారు, ఏ ఇయర్ని బేస్ ఇయర్గా తీసుకుంటారు అంటే 2011-12ని బేస్ ఇయర్గా తీసుకుంటారు. అయితే దీని కింద 8 కోర్ సెక్టార్స్ అనేసి గుర్తించటం జరుగుతుంది. ఏంటి ఆ 8 కోర్ సెక్టార్స్ మనం చూస్తే, మొత్తం ఐటమ్స్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ యొక్క మొత్తం ఐటమ్స్ వెయిట్లో ఇవే 40% పైగా ఉంటాయి 8 సెక్టార్స్. ఇక్కడ చూడండి, ఈ 8 కీలక రంగాల వృద్ధి 5.8% నమోదైంది. అందులో ఉక్కు ఉత్పత్తి, సహజ వాయువు ఉత్పత్తి, బొగ్గు ఉత్పత్తి, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, సిమెంటు, విద్యుత్ రంగాల ఉత్పత్తి. దీని కింద ఉండేటటువంటి ఈ 8 ప్రధాన రంగాలేంటి? ఒకటి రిఫైనరీ ప్రొడక్ట్స్, రెండవది ఎలక్ట్రిసిటీ, విద్యుత్ అన్నటువంటిది, మూడవది స్టీల్, ఉక్కు ఉత్పత్తి, నాలుగవది కోల్, బొగ్గు ఉత్పత్తి, ఐదవది క్రూడ్ ఆయిల్ అన్నటువంటిది, క్రూడ్ ఆయిల్ అనేసి, ఇంకొకటి న్యాచురల్ గ్యాస్, అలాగే సిమెంట్, ఫర్టిలైజర్స్. ఈ 8ని మనం కోర్ సెక్టార్స్ అనేసి పిలుస్తుంటాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇక్కడ గోదావరి, కృష్ణా ప్రాజెక్టుల్లో నిల్వ మరియు ప్రవాహాలు ఇలా ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు కృష్ణా మరియు గోదావరి నదుల గురించి చూస్తే మన సౌత్ ఇండియాలో అతిపెద్ద రివర్ ఏది అంటే గోదావరి నది. మన సౌత్ ఇండియాలో అతిపెద్ద రెండవ నది ఏంటి అంటే కృష్ణా నది, అవునా? అయితే మనం చూస్తే అసలు గోదావరి నది అన్నటువంటిది సోర్స్ ఎక్కడా అంటే నాసిక్లోని త్రయంబకేశ్వర్ దగ్గర అక్కడ మొదలవుతుంది. బే ఆఫ్ బెంగాల్ ద్వారా బే ఆఫ్ బెంగాల్ వరకు మొత్తం 1465 కిలోమీటర్లు
ఇది ప్రవహిస్తుంది. అయితే దీని యొక్క డ్రైనేజ్ బేసిన్ ఎన్ని రాష్ట్రాల్లో ఉంది? ఇంకా చూడండి ఎన్ని రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ ఉన్నాయి అంటే గోదావరి నదికి వచ్చేసరికి 1 మహారాష్ట్ర, 2 తెలంగాణ, 3 ఆంధ్రప్రదేశ్, 4 ఛత్తీస్గఢ్, 5 ఒడిషా. మొత్తం 5 రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ ఉన్నాయి. అయితే గోదావరికి సంబంధించి ఈ ట్రిబ్యూటరీస్ ఏమేమి ఉన్నాయి చెప్పండి. రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అని, లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అనేసి కేటగిరీస్ చేస్తాము. రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ కింద ప్రవర, మంజీరా, మానేర్ ఇలాంటివి. లెఫ్ట్ బ్యాంక్ కింద అయితే పూర్ణ, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి ఇలాంటివి. అంతేకాకుండా గోదావరికి సంబంధించి నాసిక్లో కుంభమేళా అనేటటువంటిది జరుగుతుంది. అలాగే గోదావరికి సంబంధించి ముఖ్యమైనటువంటి ప్రాజెక్టులు ఏంటి చెప్పండి. 1 పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్, 2 కాళేశ్వరం, 3 సదర్మట్ ఆనికట్ అన్నటువంటిది, 4 ఇచ్చంపల్లి ప్రాజెక్ట్, 5 శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. మనం చూస్తే చూడండి సింగూరు, నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్, మధ్యమానేరు, దిగోమానేరు, కడెం ప్రాజెక్టు, శ్రీపాద ఎల్లంపల్లి, అలాగే ధవళేశ్వరం బ్యారేజ్ ఇవన్నీ కూడా గోదావరి మీద నిర్మించినటువంటి ప్రాజెక్టులే. మరి కృష్ణానదికి సంబంధించి చూస్తే మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ దగ్గర ఇది మొదలవుతుంది. ఇది మొత్తం 4 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఏంటేంటి ఆ 4 రాష్ట్రాలు? 1 మహారాష్ట్ర, 2 కర్ణాటక, దాని తర్వాత తెలంగాణ, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్, బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. దీని ట్రిబ్యూటరీస్ ఏంటి? తుంగభద్ర, మల్లప్రభ, కోయినా, భీమా, ఘటప్రభ, దిండి, మూసి, దూద్గంగా, వర్ణ ఇవన్నీ కూడా వీటి యొక్క ట్రిబ్యూటరీస్గా మనం చెప్తాము. దీనికి సంబంధించి ప్రాజెక్ట్స్ ఏమున్నాయి చెప్పండి. 1 ఆలమట్టి, అలాగే నారాయణపూర్, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం ప్రాజెక్ట్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్, పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా వీటికి సంబంధించినటువంటిదే. మనం చూస్తే ఈ పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నటువంటిది పోలవరం రైట్ కెనాల్ ద్వారా గోదావరిని కృష్ణాని లింక్ చేస్తుంది. అంటే సర్ప్లస్ వాటర్ అయినటువంటి గోదావరి రివర్ నుంచి ఈ కృష్ణా రివర్లోకి వాటర్ని తీసుకొచ్చేందుకు చేపట్టినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈ పట్టిసీమ అన్నటువంటిది. అయితే సముద్రంలో కలిసే ప్రాంతానికి సంబంధించి చూస్తే కృష్ణా రివర్ ఎక్కడ కలుస్తుంది అంటే హంసల దీవి అనేటటువంటి ప్రదేశంలో కృష్ణా రివర్ అన్నటువంటిది బే ఆఫ్ బెంగాల్లో కలుస్తుంది. దీన్నే స్వాన్స్ ఐలాండ్ అనేసి కూడా పిలుస్తూ ఉంటారు. మరి గోదావరి నది సముద్రంలో కలిసేటటువంటి ప్రాంతం ఏది అంటే వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి నర్సాపురం అనేటటువంటి గ్రామం దగ్గర ఈ బే ఆఫ్ బెంగాల్లో గోదావరి నది అన్నటువంటిది కలుస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తెలంగాణ హైకోర్టుకి 3 అదనపు న్యాయమూర్తులను నియమించడం జరిగింది. మనం చూస్తే ఎవరెవరు? లక్ష్మీనారాయణ అలిశెట్టి, అనిల్ కుమార్ జూకంటి, అలాగే సుజన. ఈ 3 అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఎవరు చేయించారు? హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ఆలోక్ అరాధే. అయితే ఈ నేపథ్యంలో చూడండి అదనపు న్యాయమూర్తుల యొక్క నియామకం ఎలా జరుగుతుంది. మనం చూస్తే సుప్రీంకోర్టు, హైకోర్టు కింద కనుక మనం కేటగరైజ్ చేస్తే సుప్రీంకోర్టులో అయితే ఆర్టికల్ 124 క్లాజ్ 2 కింద జడ్జెస్ని అలాగే అడిషనల్ జడ్జెస్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేయటం జరుగుతుంది. అదే హైకోర్టుకి సంబంధించి చూస్తే ఆర్టికల్ 224 క్లాజ్ 1 కింద ప్రెసిడెంట్ అపాయింట్ చేయటం జరుగుతుంది. ఎవరు నియమిస్తారు అంటే ప్రెసిడెంట్ నియమిస్తారు. అయితే దీనికి సంబంధించిన రాజ్యాంగ అధికరణ ఏంటి అంటే సుప్రీంకోర్టుకి అయితే ఆర్టికల్ 124 క్లాజ్ 2, హైకోర్టుకి అయితే ఆర్టికల్ 224 క్లాజ్ 2 అన్నటువంటిది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి కొన్ని నిర్ణయాలు తీసుకుంది వాటికి సంబంధించి. అందులో భాగంగా హైదరాబాద్కి 4 వైపులా ఔటర్ రింగ్ రోడ్ వెంట 4 మార్గాల్లో మెట్రోని తీసుకురాబోతూ ఉన్నారు 69,000 కోట్ల రూపాయలతో. దీనికి సంబంధించి మొత్తం 278 కిలోమీటర్ల మేర దీన్ని నిర్మిస్తాము అన్నట్టుగా చెప్తున్నారు. ఇది కాకుండా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ TSRTC ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి అన్నట్టుగా మంత్రిమండలి నిర్ణయించింది. ఒకవేళ ఈ నిర్ణయం కనుక అమల్లోకి వస్తే ఆర్టీసీలో పనిచేసే 43,773 మందికి ఇక మీదట ప్రభుత్వమే జీతాలు ఇస్తుంది. అంటే ప్రభుత్వ ఉద్యోగులుగా వీళ్ళు మారతారు. అలాగే మన వర్షాలకి వరదలు ఎక్కడైతే వచ్చాయో అందులో మృతుల కుటుంబాలకి 500 కోట్ల రూపాయల సహాయాన్ని అందించబోతూ ఉన్నారు. 40 మంది మృతుల కుటుంబాలకి ఈ పరిహారాన్ని అందిస్తారు. అలాగే కొత్తగా 8 వైద్య కళాశాలల్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు.
లాస్ట్ టైం గవర్నర్ తిరస్కరించిన బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ శాసనసభలో తిరిగి ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆంధ్రప్రదేశ్లో జోన్ల వ్యవస్థకి సంబంధించి, అంటే ఉద్యోగ నియామకాలు బదిలీలకు సంబంధించి ఇంతకు ముందు వరకు 4 జోన్లు ఉండేవి. అయితే ఇప్పుడు వాటిని 6 జోన్లకి పెంచబోతూ ఉన్నారు. అంటే కొత్త జిల్లాలు వచ్చినందువల్ల జోన్లని కూడా కొత్తగా ఇంకో 2ని యాడ్ చేయబోతూ ఉన్నారు. ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు 1975 ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సవరణని ప్రతిపాదించడం జరిగింది. అంటే దీని కింద జోనల్ మల్టీ జోనల్ వ్యవస్థ, అలాగే పోస్టుల యొక్క క్యాడర్ మీద ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించడం జరిగింది. అందులో 6 జోన్ల వ్యవస్థ మీద ఎవరు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అయితే ఈ ప్రతిపాదిత 6 జోన్లతో పాటు 2 మల్టీ జోన్లను కూడా తీసుకురాబోతూ ఉన్నారు. ఏమేంటి ఆ 2 మల్టీ జోన్స్ చూడండి. ఒక్కొక్క దాని కింద 3 జోన్లని ఉంచబోతూ ఉన్నారు. అందులో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అవన్నీ ఒక దాంట్లో, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ అవి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా ఇవన్నీ మల్టీ జోన్ 1 కిందికి, అలాగే గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య డిస్ట్రిక్ట్, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ మల్టీ జోన్ 2 కిందికి రాబోతూ ఉన్నాయి. సో అలాగ మొత్తం 6 జోన్లు, 2 మల్టీ జోన్ల విధానాన్ని ఇప్పుడు తీసుకురాబోతున్నారు. 4 జోన్ల ప్లేస్లో ఇప్పుడు 6 జోన్లని ప్రవేశపెట్టబోతున్నారు. అయితే జిల్లా, జోన్, మల్టీ జోన్ వీటి యొక్క నియామకాల్లో స్థానికులకేమో 95%, ఇతరులు ఓపెన్ కోటాకేమో 5% ఉండేటట్టుగా ప్రభుత్వం ప్రతిపాదించింది. సేమ్ తెలంగాణలో మాదిరిగానే. అలాగే ఈ జోనల్ మల్టీ జోనల్కి 80:20 విధానాన్ని అమలు చేయాలి అన్నట్టుగా కొంతమంది ప్రతిపాదించారు. కానీ ఇది చేస్తారా చేయరా అన్నటువంటిది మనకి తెలియదు. మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇప్పుడు పార్లమెంట్ సభలు అనేవి జరుగుతున్నాయి. అందులో భాగంగా సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకి రాతపూర్వక సమాధానాలను ఇస్తూ ఉంటారు. అందులో ఇక్కడ చూడండి, రూసా కింద ఏపీకి మొత్తం ఈ సంవత్సరం జూలై 28 నాటికి మొత్తం 349.04 కోట్లు, తెలంగాణకేమో 172.81 కోట్లు విడుదల చేశాము అన్నట్టుగా కేంద్ర విద్యాశాఖ మంత్రి చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్ లేదా రూసా అంటాం. ఏంటి ఇది? మనం చూస్తే రీసెంట్గా గవర్నమెంట్ 2026 వరకు దీన్ని కొనసాగించండి అన్నట్టుగా చెప్పింది. ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. దీనిని 2013 సంవత్సరం అక్టోబర్లో లాంచ్ చేయటం జరిగింది. దీని కింద ఏంటి అంటే మన కంట్రీలో ఉన్నటువంటి హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో స్ట్రాటజిక్ ఫండింగ్ని ప్రొవైడ్ చేయటం కోసం తీసుకొచ్చినటువంటి పథకం ఈ రూసా అన్నటువంటిది. ఇందులో ఫండింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే సెంటర్ ఈస్ట్ స్టేట్ 60:40% ఉంటుంది. అది నార్మల్ కేటగిరీ, జనరల్ కేటగిరీ స్టేట్స్కి. అదే స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి అయితే 90:10%, యూనియన్ టెరిటరీస్కి అయితే 100% సెంటరే ఇస్తుంది. అయితే దీనికి సంబంధించి నెక్స్ట్ చూడండి, సమగ్ర శిక్షా అభియాన్కి సంబంధించి. సమగ్ర శిక్షా అభియాన్ అన్నటువంటిది ఇంటిగ్రేటెడ్ స్కీమ్ అనమాట. ఇది ప్రీ స్కూల్ నుంచి 12th క్లాస్ వరకు స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి మొత్తం కవర్ చేస్తుంది. ఇందులోకి వచ్చేసరికి సర్వశిక్షా అభియాన్ అనేసి, అలాగే రాష్ట్రీయ మాధ్యమిక్ శిక్షా అభియాన్ RMSA అంటాం అది, అలాగే టీచర్ ఎడ్యుకేషన్, ఈ 3 స్కీమ్స్ని కూడా ఇందులో సబ్జ్యూమ్ చేయటం జరిగింది. దీని ద్వారా ఒక ఇన్క్లూజివ్, ఈక్విటబుల్, అఫోర్డబుల్ స్కూల్ ఎడ్యుకేషన్ అందించాలన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. దీన్ని 2018 సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ లాంచ్ చేసింది. అయితే దీని కింద ఫండింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే సెంటర్ ఈస్ట్ స్టేట్ 60:40 ఉంటుంది. అయితే దానికి సంబంధించి ఇప్పుడు సమగ్ర శిక్షా స్కీమ్ 2.0 అన్నటువంటిది నడుస్తుంది. ఇంకొకటి ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజన. ఈ పథకం ఏంటి? ఈ పథకాన్ని 2020లో లాంచ్ చేయటం జరిగింది. దేనికి అంటే ఫార్మల్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ని పెంచాలి, కొత్త ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో. అంటే COVID-19 రికవరీ ఫేజ్లో ఆత్మనిర్భర్ ప్యాకేజెస్ ఏవైతే తీసుకొస్తూ ఉన్నారో అప్పుడు ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ 3.0 కింద ఈ ఆత్మనిర్భర్ భారత్ రోజ్గారీ యోజన అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద ఏంటి అంటే కొత్త ఎంప్లాయీస్ని ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్తో రిజిస్టర్ చేయటం జరుగుతుంది. సో వాళ్ళకి ఈ ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్లో సబ్సిడీని కూడా ప్రొవైడ్ చేస్తారు. అయితే దీనికి సంబంధించి మనం చూస్తే ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్గా మనకి చాలా స్కీమ్స్ ఉన్నాయి. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అని, MGNREGA, అలాగే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామీణ కౌశల్య యోజన అని,
దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అనేసి, అలాగే ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ సిస్టమ్, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఇది మన టెలిగ్రామ్ ఛానల్ తెలుగు ఆఫీసర్స్ అని. డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ కోసం ఇందులో జాయిన్ అవ్వచ్చు. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.